థ్యాంక్స్ అన్న. థ్యాంక్స్ బ్రదర్. థ్యాంక్స్ అన్న. బయట ఊరి నుంచి వచ్చి ఈ ఊర్లో ఆడవాళ్ళని నేర్పించడం అలాంటి ఏమైనా జరుగుతాయండి? ఈ ఊరికి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయండి? ఉన్నాయి అన్నది చేస్తారా? అయ్యో డైలేజీ అలాగ ఉంటాయి. అది ఏం చేస్తున్నారా? డైలేజీ మట్టి తీసారు, మళ్ళీ కొట్టే పోతుంది. అందులో తీసురోడు లేదు, ఎత్తురోడు లేదు. బస్సు ఆపమన్నా ఆపుకోలేదు. మా ఊరికి బస్సు ఎందుకు అసలు? ఆ ఏ ఎమ్మెల్యే చెప్తాడో ఆయన అడుగుదారనుకుంటున్నాను. అడగాలి. ఏదో ఒక బుద్ధి చెప్పకపోతే కుదరదు. మేము అవుతాం, మీరు ఆపమన్నా కాడ అంటున్నాడు. బస్సోడు ఎత్తుకొస్తున్నాడు ఈ ఊరు అసలు. డైనోస్ కూడా బాగాలేదని చెప్పారండి ఈ ఊర్లో. డైనోస్ చూస్తున్నారు కదండి. కాకపోతే లొకేషన్ అయితే చాలా బాగుందండి. డైనోస్ అండి. ఇప్పుడండి 10 నిమిషాల తర్వాత ఇప్పుడండి సాంగ్స్ తగ్గినాయి. పరిచయపేట అన్నది ఒక పర్సన్ కామెంట్ చేశాడండి. ఆ పర్సన్ చేసిన కామెంట్ చూపిస్తాను. ఈ వీడియో రికార్డ్ చేసిన డేట్ జూలై 13, 2025 అండి. ప్రజెంట్ నేను పరిచయపేటలోనే ఉన్నాను. బ్యాక్గ్రౌండ్లో ఆ సాంగ్స్ వినిపించడం వల్ల నేను మాట్లాడలేకపోయానండి. నేను ఈ ఊరికి వచ్చి చాలాసేపు అయింది. ఒక పావుగంట అయ్యింది. ఈ 15 నిమిషాలు నాకు మాట్లాడడానికి అవ్వలేదు, ఎందుకంటే బ్యాక్గ్రౌండ్లో సాంగ్స్ వినిపించినాయి. సో లొకేషన్ చాలా బాగుంది కదండి. సో వ్యూ పాయింట్. అలాగే ఇక్కడ డైనోసార్లు కూడా బాగోలేదని చెప్పారు. ఇలాగే ఒక 20 నిమిషాల దాకా బ్యాక్గ్రౌండ్లో సాంగ్స్ ఏమి ప్లే చేయకుండా ఉంటే చాలండి. అంటే గుడి దగ్గర నుంచి ఏంటో తెలియదు, సాంగ్స్ అయితే పాడుతున్నారు మైక్లో. వావ్, బాగుంది కదండి ఇల్లు. ఇక్కడ ఒక చెరువు ఉందండి. చెరువులో మీరు చూస్తున్నారు కదా చెరువు ఎట్లా ఉందో. ఎండ అయితే విపరీతంగా ఉందండి. కొంచెం చెరువు ఉన్నా కూడా చల్లగాలి వీస్తలేదండి. ఇక్కడ చిన్న పాకండి, భలే కట్టారే. యూట్యూబర్ నండి. ఈ ఊరు అందాలు ఎలా ఉన్నాయని రికార్డ్ చేయడానికి వచ్చానండి. నేను చూస్తున్నారు కదండి ఈ ఊరికి డైనోస్ అసలు బాగోలేదని చెప్పారండి. ఈ ఊరికి అభివృద్ధి ఎట్లా ఉంది? అభివృద్ధి బాగానే ఉందండి. ఈ ఊరికి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయండి? వాటర్ పంప్ ఉంది. వాటర్ నుంచి చాలా ఇబ్బంది పడుతున్నారు. బోరు కొట్టమని చెప్తే పడత కంగారు పడుతున్నారు అంటున్నారు. నీళ్ళు లేక ఇబ్బంది. మంచినీరు ఈ ఏడకప్పుడే 20 రోజులు నెల అయిపోతుంది మంచినీరు వచ్చి. గోదావరి రావట్లేదు. ట్యాంకులో నీరేమో ఎప్పుడు పోతున్నావు పూట ఇస్తున్నారు, చదవట్టు మరి పొద్దుమని నీరు ఉంటలేదు. నీరు గురించి ఆడవాళ్ళు ఇబ్బంది పడిపోతున్నారు. దాని గురించి మాత్రం చాలా ఇబ్బందిగా ఉన్నాయి. ఉన్న సౌకర్యాలు బాగున్నాయి. డ్రైనేజ్ వ్యవస్థ ఎట్లా ఉందండి ఈ ఊరికి? తీస్తారని డ్రైనేజ్ మంత్కి వచ్చి 2 days చేస్తారు. మా ఊరు క్లీనింగ్ మట్టికి ముందంజలు ఉంటారు. ఏంటంటే బోరు మాత్రం కొట్టాలి. అది మాత్రం గట్టిగా పట్టుకోవాలి. గోదావరి ఏమో 10 రోజులు వస్తే 1 వాడు వస్తే 10 రోజులు రావట్లేదు. అప్పుడు 2 వారం ఉంది, నెల అయిపోయింది. బయట ఊరు నుంచి వచ్చి ఈ ఊర్లో ఆడవాళ్ళని నేర్పించడం అలాంటి ఏమైనా జరుగుతాయండి? అటువంటి ఏమీ లేవండి. పల్లెటూరు ఇది, ఊరుకోరు ఎవరు. అలాంటివి అసలు జరగదు ఇక్కడ. ఎవరు ఊరుకోరు. బేడి బ్యాచ్ మాత్రం లేదు. బేడి బ్యాచ్ లేదు ఇప్పుడు మట్టుకు. మరి కానీ ఎలా ఉంటుంది ఇప్పుడు మటుకు బేడి బ్యాచ్ లేదు. బేడి బ్యాచ్ భయం వేసింది మాకు. వెళ్తాక ఇలా రాయణ వెళ్తుంటే అలా జీరిని చీరించిపోరు వచ్చి బాగుందా చంద్రబాబు వచ్చాగానే. ఈ ఊరికి దొంగల భయం ఏమైనా ఉందా? అటువంటి ఏమన్నా దొంగల భయం ఇప్పుడు వచ్చి అటువంటి ఏమన్నా. ఈ ఊరికి హాస్పిటల్స్ ఉన్నాయండి? హాస్పిటల్లో పంచదు వచ్చేస్తారు. అనిల్ హౌస్ జయ కూలింగ్ వాటర్ ఇప్పించగలవా? కూలింగ్ వాటర్ అడిగానండి. పరిగెట్టుకుని వెళ్తున్నాడు తీసుకురావడానికి. ఆ కోసం డబ్బులు తీసుకుని వాటర్ కొనడానికి వెళ్తున్నారండి. వాటర్ అడిగానండి. మనోడు ఇంటికి వెళ్ళి మరి డబ్బులు తీసుకుని ఇక్కడ వాటర్ కొనడానికి వచ్చాడండి ఈ అబ్బాయి అండి. చూస్తున్నారా? ఎరా డబ్బులు పెట్టుకుంటున్నావు? నేను వాటర్ అడిగాను మీ ఇంట్లో వాటర్ లేవా? మనోడు వాటర్ కొనేసి ఇచ్చాడండి. పేరేంటి?
ఇంట్లో డబ్బులు ఇచ్చేసి వచ్చాయి. ఓకేనయ్యా, అయితే జవులో జాతక పెట్టుకో. మా ఊరికి యూట్యూబర్స్ ఎప్పుడు రాలేదన్యా, ఇదే ఫస్ట్ టైం చూడడం మా ఊరికి యూట్యూబర్స్. ఇల్లు కూడా చాలా బాగుంది ఇక్కడ చూడండి, చాలా అద్భుతం. ఇక్కడ పెంకిటిల్స్ కూడా ఉన్నాయి. సో ఇప్పుడే అండి అన్ని సాంగ్స్ ఆగినాయి. మనం ఎంతసేపు కూర్చొని ఉన్నాం ఇక్కడ, ఒక 10 నిమిషాలా, ఒక 20 నిమిషాల దాకా కూర్చున్నాం అండి. ఇప్పటికి సాంగ్స్ ఆగినాయి. ఒక 10 నిమిషాల్లో రికార్డ్ చేసుకుని వెళ్ళిపోతాను. కాకపోతే మనుషులతో మాట్లాడారు కాబట్టి మనుషులు ఎవరు కనిపిస్తలేదండి. మెయిన్ టాస్క్ అదే కదండి, మనుషులతో మాట్లాడాలి. ఇలా వెళ్తే ఏమైనా వస్తుందా? మా ఊరన్య అన్ని సౌకర్యాలు ఉన్నాయన్యా. ఈ ప్రభుత్వం వచ్చాక జగన్ ఉన్నప్పుడు అయితే అన్యా వాటర్ సప్లై సరిగ్గా ఉండేది కాదు, కరెంట్ సప్లై ఉండేది కాదు. ఇప్పుడైతే జనసేన పార్టీ వచ్చాక వాటర్ సప్లై, కరెంట్ సప్లై అన్నిటికి బాగుంటుందండి. మా ఇంట్లో ముగ్గురికి డబ్బులు పడుతున్నాయండి. మా ఊరు చాలా పొలాలతోని, ఈ ఊరంటే ఈ ఊరికి వచ్చిన వాళ్ళు ఎవరు మళ్ళీ తిరిగి వెళ్ళలేరండి, అంత బాగుంటుంది ఈ ఊరు. ఇప్పుడు స్కూల్స్లోని పిల్లలు గవర్నమెంట్ స్కూల్లో అయితే ఏంటి మీరు గవర్నమెంట్ స్కూల్ అన్నట్టు చూస్తున్నారని, ఇప్పుడు ఆ గవర్నమెంట్ స్కూల్కి ఇప్పుడు మాకు ఐడెంటిటీ కార్డులు ఇస్తున్నారు, డైరీలు ఇస్తున్నారు, ఇంకా బోల్డ్ అంతా చేస్తున్నారు ఇప్పుడు అన్య. బయటికి ఆడవాళ్ళు వెళ్ళినప్పుడు వాళ్ళకి ఎలాంటి రక్షణ తీసుకోమని చెప్తావు నువ్వు? మా ఎక్కన అయితే అందరూ ఉన్న ఎక్కువ గర్ల్స్ ఉన్న ఆటో ఎక్కంటదండి. మా ఎక్కన ఇంకా జాగ్రత్తగా ఉండు, తెలియని వాళ్ళతో మాట్లాడక, తెలియని వాళ్ళు ఏమిచ్చినా తినకని చెప్తాను. మీ స్కూల్ దగ్గర ఎవరైనా ఎడిపించడాలు అంటే ఏమైనా జరుగుతాయా? బయట అదే ఎదవలు ఉంటారు కదా కొంతమంది పిల్లల్ని కొట్టడం అలాంటి స్కూల్లో ఏం జరగవని. స్కూల్లో కాదు బయట కొంతమంది అక్కడక్కడ ఉంటారండి. వాళ్ళు మన ఊరు వాళ్ళు కాదు, వేరే ఊరు నుంచి వస్తారు. స్కూల్ ఎంత వరకు ఉంటుంది? ఇది 8th క్లాస్ వరకా? 10th లేదా ఇక్కడ ఈ ఊర్లో? ఇంకా ఎక్కువ మంది ఒక 90 మెంబర్స్ ఉంటే స్కూల్లో 10th వరకు పెట్టిస్తాను. అంటే ఇంకా కొంచెం మెంబర్స్ ఎక్కువ యాడ్ అవుతే అదే ఎక్స్ట్రా క్లాస్ పెడతారు 9th 10th అలాగా. అక్కడికి మరి రాజనగరం, కానవరం అలాగే వెళ్ళాలంటే మరి ఫీజులు అవుతాయి కదండి, ఆటో ఛార్జీ కానీ అలాగే. అదే ఇక్కడ ఇలా పెట్టారనుకో, ఇలా పెడితే మనం ఎక్కడికి వెళ్ళకుండా ఇక్కడే కదండి. ఇక్కడ పైన 9th, ఇక్కడ కింద 10th. ఇప్పటి వరకు ఇప్పుడు 8th క్లాస్ వరకు ఉంది. ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం రెండు కలిపి. ఈ స్కూల్లో బాగా పాటలు చెప్తారా సార్స్? సూపర్ అండి. ఈ స్కూల్లో మహేష్ సార్ అని ఉంటారండి, అన్ని బాధ్యతలు ఆయన తీసుకుంటారండి. మళ్ళీ ఇంగ్లీష్ మేడం ఉంటారండి, ఆవిడైతే ఇంకా ఐడెంటిటీ కార్డులు, డైరీలు ఇస్తున్నారని. అప్పుడు స్కూల్ అభివృద్ధి చెందాలని ఆ 2 టీచర్లు చేస్తున్నారండి. మా స్కూల్ చాలా మంచిదండి. ఇదంతా పెద్ద గ్రౌండ్ అండి. అదిగో అక్కడ మేము ఆడుకుంటా స్థలం, అదిగో ఆ చెట్టు, మళ్ళీనేమో అదిగో అది మా క్లాస్ రూమ్. ఎంత నీట్గా ఉంటాయంటే అన్నీ చాలా శుభ్రంగా ఉంటాయి. ఇదిగో మొక్కలు సొంత డబ్బులతో తెచ్చినవన్నీ అయ్యి. ఈ మొక్కలు అన్నీ స్కూల్ అభివృద్ధి చెందాలని అన్నీ ఇవన్నీ. ఇల్లు బాగుందండి. ఇటో ఒక వీధి ఉందండి, ఈ వీధిలోకి వెళ్దాం. బాబు డ్రైనేజ్ అయితే బాగా స్మెల్ వస్తుంది. డ్రైనేజ్ కొంచెం క్లీన్ చేయలేదండి. ఇక్కడ పెంకిటీలు ఉన్నాయని వచ్చిందండి, చాలా బాగుంది కదండి. సో బ్యాక్గ్రౌండ్లో ఇప్పుడే సాంగ్స్ ఆగినాయండి. నేను యూట్యూబర్నండి, నెట్లో వీడియోస్ చూస్తారు కదండి. వావ్, ఇదేంటి ఈ ఊర్లో నాకు నచ్చిన ప్లేస్. ఈ ఊర్లో ఈ ఏరియా చాలా బాగుందండి. ఇక్కడ ఈ ప్లేస్ అయితే ఆసక్తిగా ఉందండి, చూడడానికి అందంగా ఉంది. వ్యూ పాయింట్ అయితే ఇక్కడ బాగుంది. ఇక్కడ అయితే ఒక పెద్ద బిల్డింగే ఉందండి, డబ్బున్న వాళ్ళు అనుకుంటా. నేను యూట్యూబర్నండి, యూట్యూబ్లో వీడియోస్, ట్రావెలింగ్ వీడియోస్ పెడుతుంటాను. ఈ ఊరికి సంబంధించింది పెడుతున్నాను. పెద్ద హౌస్ కనిపించింది, కాకపోతే ఈ వీధి అయితే బాగుంది, చాలా బ్యూటిఫుల్గా ఉందండి ఈ వీధి అయితే మొత్తానికి. ఈ బిల్డింగ్ కన్నా అక్కడ పెంకిటిల్లు కనిపించినాయి కదండి, మీరు చూసారు కదా, దీనికన్నా అవి చాలా ఆసక్తి కలిగిస్తున్నాయండి, చూడడానికి చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి అక్కడ. ఇప్పుడు ఇలాగ వెళ్దాం. మాటికి బ్యాక్గ్రౌండ్లో సాంగ్స్ వినిపిస్తున్నాయండి. డ్రైనేజ్ అండి, చూస్తున్నారు కదా. ఇటా పెద్ద ఆసక్తి కలిగించే పెంకిటిల్లు కనిపించిందండి.
చెమటలు మామూలుగా లేవండి. కొన్ని క్వశ్చన్స్ అడగచ్చండి మమ్మల్ని. అదే మీ గురించి, ఆడవాళ్ళ గురించి. బయట ఊరి నుంచి వచ్చి ఈ ఊర్లో ఆడవాళ్ళని ఏడిపించడం అలాంటి ఏమైనా జరుగుతాయండి? వేరే ఊరండి. ఓకే అండి. ఇక్కడైతే పెంకితెల్లి చాలా బాగుందండి. ఇంట్లోంచి వచ్చే స్మెల్, అదే వంట వాసన నాకైతే విపరీతంగా ఆకలేస్తుందండి. నేను కూడా ఇంటికి వెళ్ళి వండుకోవాలి కాయగూరలు కొనుక్కొని. ఇంత అందమైన చెట్టు మీద బటర్ఫ్లై ఉంది. అలాగే కొంచెం డౌన్ చేస్తే డైనేజ్ కూడా కనిపిస్తుందండి. ఇది ఒకటి మనకి తక్కువైంది. ఇది ఒకటి క్లీన్ చేస్తే బాగుంటుంది. ఇది అయితే ఇల్లు చాలా బాగుందండి. ఒకేసారి అందరు దొరికారండి. అరే సరదారా, అరే ఏం కాదు. ఏదిరా చేప? ఇది ఏది ఉందా? ఏదిరా చేప? ఓ చిన్న చేప. అది మరి పెద్ద అయ్యేదాకా పెంచుతావు నువ్వు? కొరమేలు చేప బాగుంటుందా? ఇక్కడ ఉంటాయి చేపలు. ఎక్కడ? ఇదా చేప? రేపు వాటర్ ఏరా. ఓకే వెళ్ళి దాంట్లో త్వరగా. ఏది ఇస్తావా?